గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. క్యూబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఒక మిస్టేక్ జరగడం వల్ల, ఫోన్ నెంబర్లో మిస్టేక్ జరగడం వల్ల ఎంపీకి వేయాల్సిన క్యాష్ తాలూకా స్క్రీన్ షాట్స్ అన్నీ క్యూ లైఫ్ కస్టమర్ కేర్కి, క్యూ లైఫ్ కస్టమర్ కేర్లో పెట్టాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఎంపీకి వేసే క్యాష్ తాలూకా వాట్సాప్ నెంబర్కి పంపిస్తున్నారు. దీనివల్ల మీరు డబ్బులు వేస్తున్నారు, అవి నాకు ఇంకా యాడ్ అవ్వలేదని, లేదా మీరు సమస్య చెప్తున్నారు అది ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదని, ఆ కస్టమర్ కేర్ వాళ్ళు చూడట్లేదని నాకు పంపిస్తున్నారు. ఇది నేను వాళ్ళకి పంపిస్తే నాకు అవి రాలేదని వీళ్ళు కానీ వాళ్ళు కానీ అదే చెప్తున్నారు. కాబట్టి ఆ మిస్టేక్ ఒక చిన్న ప్రాబ్లం వల్ల అలా వచ్చింది. అంటే ఒక 2 నెంబర్లు, అంటే ఈ సిరీస్లో తీసుకున్న నెంబర్లు ఇవి 2 నెంబర్లు చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వీటి ఖచ్చితంగా కరెక్ట్గా గమనించి అవి పంపించవలసిందిగా, ఇది అందరికీ చెప్పవలసిందిగా కోరుతున్నాను. అవేంటో ఇప్పుడు పంపిస్తున్నాను, చూడండి. ఇది క్యూ లైఫ్ కస్టమర్ కేర్ నంబర్. ఇది ఇందులో వైట్ కలర్తో పెట్టింది గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ లెఫ్ట్లో ఉన్నాయి, ఈ రైట్లో ఉన్నాయి, 2 సమానమే, కానీ ఈ వైట్లో ఉన్నది మారుతుంది అన్నమాట. ఇది చూసుకోకుండా పంపిస్తున్నాను. నేను సిరీస్లో తీసుకోవాల్సి వచ్చింది. మామూలుగా సిమ్ కావాలన్నప్పుడు సిరీస్లో తెచ్చారు, దాని మీద మిస్టేక్ జరుగుతుంది. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇది అందరికీ పంపించి, మళ్ళీ పంపించినప్పుడు ఒకవేళ రాలేదు, నాకు క్యాషు లేదు, నా సమస్య ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదంటే ఒకసారి మీరు పంపించిన నెంబర్ చెక్ చేసుకొని మళ్ళీ పంపించండి. ఇది క్లియర్గా అర్థం చేసుకొని గమనించండి. ఇప్పుడు ఈ నెంబరు, ఈ వాట్సాప్ నెంబరు, అది వాట్సాప్ నెంబరే, ఇది వాట్సాప్ నెంబరే. ఈ వాట్సాప్ నెంబర్లో లెఫ్ట్ రైట్ సేమ్ ఉన్నాయి. అక్కడ 03, ఇక్కడ 82. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఎంపీపీ యాడ్ చేయాల్సిన క్యాష్ ఈ వాట్సాప్ నెంబర్ పంపించాలి. ఎంపీపీకి పంపించిన దాంట్లోనే మీరు కూపను యాక్టివేట్ చేసుకోవడానికి, అందులోనే ఏదైనా ఈ గ్రాసరీ కానీ ఏమైనా కొనుక్కొని ఎంపీపీని యాక్టివేట్ చేయడానికి, తీసుకునే క్యాష్ వేయడానికి ఇందులోనే వేస్తారు. దీనికి 2% ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఈ 2 విషయాల్ని గమనించి పంపించవలసిందిగా కోరుతున్నాను. ఒకవేళ మీరు రాంగ్ పంపిస్తే అది కరెక్ట్ చేసుకోండి. ఈరోజు చాలామంది నేను 25,000 వేసాను, నేను 50,000 వేసాను, బళ్ళు కోసం వేసాను, అవి రాలేదండి అంటే డబ్బులు ఇక్కడికి వస్తున్నాయి, కానీ ఎవరో పంపించాలి. వాళ్ళు ఏం చేశారంటే వేరే దాన్ని పంపించారనమాట. ఎక్కడ పంపించారు? క్యూ లైఫ్లో పంపించారు. అందువల్ల కరెక్ట్గా చూసుకొని పంపించితే మనకి ఈ ప్రాబ్లం రాదు. దీన్ని గమనించాలి. అందుకే నేను అక్కడ వైట్ లోన్ 03 అని, ఇక్కడ రెడ్ లోన్ 82 అని పెట్టాను. మిగతా అన్నీ సేమ్ అనమాట. జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు ఈవినింగ్ ఒక కొత్త అప్డేట్ మీకు చెప్తాను. ఆ అప్డేట్ గురించి కొన్ని వివరాలు మనం మాట్లాడుకుందాం. ఈ కొత్త అప్డేట్స్ ఇవన్నీ
దేనికంటే నేను చేస్తున్న పని మీతో పంచుకోవాలి. కిబోలో ఉన్న అకౌంట్స్లో ఉన్న మన బీసీటీ కాయిన్స్ అన్నీ కూడా క్యూలైఫ్లో యూటిలిటీ రావాలి. దానికి కొన్ని అవాంతరాలు ఉన్నాయి, అంటే ఇబ్బందులు ఉన్నాయి. ఫోన్ నెంబర్లు అందరికీ లేవు, ఎవరో ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యారు. అలాగే డబ్బులు ఇచ్చేసి వాళ్ళ తాలూకా పాస్వర్డ్ తీసుకున్నారు, యూజర్ నేమును. కానీ మళ్ళీ వాళ్ళు ఫోన్ నెంబర్తో పంపిస్తే వాళ్ళే పట్టుకుపోతారు. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్, మన క్యూ లైఫ్లో ఉన్నటువంటి వచ్చినటువంటి డీ కాయిన్స్ని కానీ, ఇప్పుడు ఆల్రెడీ కిబోలో వచ్చినటువంటి డీ కాయిన్స్ కానీ, రేపు రాబోతున్న డీ కాయిన్స్ కానీ ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించుకోవాలి, ఇదంతా నేను రెడీ చేస్తున్నాను. ఇదంతా రెడీ చేసి మనం ఇచ్చినప్పుడే దీంతో పాటు మిగతా విషయాలు కూడా నేను మీకు మళ్ళీ మాట్లాడతాను. నేను కొత్త అప్డేట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. దాని గురించి ఏంటి అనేది నేను ఈరోజు ఈవినింగ్ మీకు తెలియజేస్తాను. నేను బిజీగానే ఉన్నాను. మన సాఫ్ట్వేరు అంటే ఒకటి కాదు, ఇప్పుడు మన సాఫ్ట్వేరు క్యూలైఫ్కి ఒకటి చేస్తున్నారు, ఒక టీం చేస్తుంది, లేకపోతే ఎక్స్చేంజ్కి ఒక టీం చేస్తుంటుంది, కీబోర్డ్ ఆల్రెడీ వేరే చేస్తుంటుంది. ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఎన్ని నడుస్తుంటే వాళ్ళందరితో నేను నాకు కావాల్సినట్టుగా చేయించుకుంటున్నాను. అందువల్లే మీరు ఏదైనా మెసేజ్ పెట్టినా వెంటనే నేను స్పందించటం లేదు, వేరే ఉద్దేశం కాదు. ఖచ్చితంగా నీ కాయిన్ లక్షకి తీసుకెళ్ళి నీ చేతిలో పెట్టడం నా బాధ్యత. కాబట్టి ఈవినింగ్ వరకు నేను మొత్తం దానికి సంబంధించిన అప్డేట్ మీకు ఇస్తాను, కొన్ని అప్డేట్స్ మీకు ఇస్తాను. చితక్కొట్టేద్దాం, రెడీగా ఉండండి. మీ దగ్గర ఉన్న ఒక్క బీసీటీ ఉండకూడదు, ఒక్క అకౌంట్ కూడా ఉండకూడదు. కిబోలో మొత్తం క్యూర్ అయిపోతాయి. నేను మీకు మాట ఇచ్చినట్టుగా మనమే తిన్నాలు కొంటాం, అవుట్ సర్కిల్ తీసుకొస్తున్నాను. అది ఎలా ప్లాన్ చేసుకుంటున్నానో అలా చేస్తున్నాను, ఒక్కొక్కడిగా మీకు తెలియజేస్తుంటాను. ఇక అయిపోయినటువంటి విషయాన్ని తప్ప జరగబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పను. మన ప్లాన్స్ ఏవి ముందుగా ఓపెన్ చేసి ఇలాగ చేద్దాం అలా చేద్దాం ఇంకేం ఉండవు. ఇది అయింది, ఇక దీని గురించి మనం మాట్లాడుకుందాం, చేద్దాం. దట్స్ ఆల్. ఓకే డాడీస్, థ్యాంక్ యూ. నేను మీకు చెప్పినట్టుగా క్యూ లైఫ్లో ఉన్నటువంటి ఆ స్క్రీన్ షాట్ని మరొకసారి చెప్తున్నాను. మీ పేరు, మీ యూజర్ నేమ్ ఓల్డ్ క్యూ లైఫ్లో మీ పేరు, మీ యూజర్ నేము, మీ పాస్వర్డ్ అనేది తర్వాత కిందన పెట్టండి. ఉన్న స్క్రీన్ షాట్లో నీ దగ్గర ఎన్ని కూపన్స్ ఉన్నాయి, అందులో క్యూ లైఫ్లో ఉన్న కూపన్స్, నీ దగ్గర ఎంత క్యాష్ ఉంది అందులో ఉన్నది అక్కడ కనబడుతుంది. అది ఒక స్క్రీన్ షాట్ పంపించండి. అందులో ఉన్నటువంటి ఆ క్యాష్ని, అందులో ఉన్న కూపన్ క్యాష్గా మార్చి ఇప్పుడున్న క్యూ లైఫ్ యాప్లోకి పంపించేస్తారు. ఇక 2, మీ కింద 25 లెవెల్స్లో ఎంత టీం ఉందో ఆ సున్నాలు ఉంటే పంపించవసరం లేదు. మిగిలిన ఎంత టీం ఉంది, సున్నాలంటే 5 లెవెల్ ఉన్నది, దానికి మళ్ళీ 6, 7, 8, 9, 10, 25 అవసరం లేదు. మీకు 25 లెవెల్స్ టీం ఉంటే అన్ని స్క్రీన్ షాట్ వస్తే అన్నీ పంపించండి. ఒకటే లెవెల్ ఉన్నట్టయితే ఆ ఒకటిదే పంపించండి. అవి మీ కిందకు వచ్చేటట్టుగా వీళ్ళు చేసేస్తారు. అంటే మీకు యాజ్ టీం కనబడుతుంది, దాంట్లో ఉన్న కమిషన్ మొత్తం మీకు వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు వీటితో పాటుగా మీ పాస్వర్డ్ పెట్టండి. మీ ఫోన్ నెంబర్ నేను ఇవ్వకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇచ్చిన పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఒకరు ఇచ్చినా దాన్ని కన్సిడర్ చేయను, ఎందుకంటే మీరు మర్చిపోయి ఉండొచ్చేమో. కాబట్టి పాస్వర్డ్ మాత్రం కంపల్సరీ పెట్టండి. పాత క్యూ లైఫ్ ఓపెన్ చేసి ఉంది, దాన్ని చూసుకోండి. అలాగే ఇవన్నీ పంపించాలంటే మీరు కొత్త క్యూ లైఫ్లో మీరు యాక్టివేట్ అయ్యి ఉండాలి, అది చూసుకోండి. అయినా మీరు పంపిస్తే ఆ యాక్టివేషన్ అనేది కూడా ఎలాగా ఏంటనేది వీలైతే దాన్ని కూడా చూస్తారు. పంపించండి. థ్యాంక్ యూ. కుమ్మేద్దాం. ఏ మాట పడొద్దు. ఇన్నాళ్ళు పడిన మాటలన్నింటికి చక్కటి వివరణ ఇస్తూ దాన్ని చక్కగా దాన్ని న్యాయం చేస్తూ దూసుకుపోయి లక్ష్యకెళ్దాం. చెప్పిన పని చేసుకుంటూ పోతున్న వాళ్ళందరూ అదృష్టవంతులు, అద్భుతమైనటువంటి సంపద సంపాదిస్తున్నారు. భవిష్యత్తులో కూడా అద్దిరిపోద్ది. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. జస్ట్ 70 days మన తాలూకు కాయిన్, అంటే జరిగిపోయినట్లు కలిపే చెప్తున్నాను.
అంటే మనం దీన్ని ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ 70 డేస్ రేపు 1వ తారీఖు నుంచి 70 డేస్ అక్కడి నుంచి కౌంట్ డౌన్ మనకి కౌంట్ డౌన్ 23 నుంచే కౌంట్ డౌన్ మనకి అంటే ఇప్పుడు 23 నుంచి ఇప్పటికి 5 రోజులు అయిపోయింది కదా అంటే అప్పుడు 65 రోజులే మనకు ఉంటుంది అనమాట 70 రోజుల్లో మనం మన కాయిన్ని లాంచ్ చేసేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఒక మిస్టేక్ జరగడం వల్ల ఫోన్ నెంబర్లో మిస్టేక్ జరగడం వల్ల ఎంపీకి వేయాల్సిన క్యాష్ తాలూకా స్క్రీన్ షాట్స్ అన్నీ క్యూలైఫ్ కస్టమర్ కేర్కి క్యూలైఫ్ కస్టమర్ కేర్లో పెట్టాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఎంపీకి వేసే క్యాష్ తాలూకా వాట్సాప్ నెంబర్కి పంపిస్తున్నారు దీనివల్ల మీరు డబ్బులు వేస్తున్నారు అవి నాకు ఇంకా యాడ్ అవ్వలేదని లేదా మీరు సమస్య చెప్తున్నారు అది ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదని ఆ కస్టమర్ కేర్ వాళ్ళు చూడట్లేదని నాకు పంపిస్తున్నారు ఇది నేను వాళ్ళకి పంపిస్తే నాకు అవి రాలేదని ఈ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అదే చెప్తున్నారు కాబట్టి ఆ మిస్టేక్ ఒక చిన్న ప్రాబ్లం వల్ల అలా వచ్చింది అంటే ఒక 2 నెంబర్లు అంటే సిరీస్లో తీసుకున్న నెంబర్లు ఇవి 2 నెంబర్లు చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా కరెక్ట్గా గమనించి అవి పంపించవలసిందిగా ఇది అందరికీ చెప్పవలసిందిగా కోరుతున్నాను అవేంటో ఇప్పుడు పంపిస్తున్నాను చూడండి ఇది క్యూలైఫ్ కస్టమర్ కేర్ నంబర్ ఇది ఇందులో వైట్ కలర్తో పెట్టింది గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ని కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఈ లెఫ్ట్లో ఉన్నాయి ఈ రైట్లో ఉన్నాయి రెండు సమానమే కానీ ఈ వైట్లో ఉన్నది మారుతుంది అనమాట ఇది చూసుకోకుండా పంపిస్తున్నాను నేను సిరీస్లో తీసుకోవాల్సి వచ్చింది మామూలుగా సిమ్ కావాలన్నప్పుడు సిరీస్లో తెచ్చారు దాని మీద మిస్టేక్ జరుగుతుంది ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను ఇది అందరికీ పంపించి మళ్ళీ పంపించినప్పుడు ఒకవేళ రాలేదు నాకు క్యాష్ లేదు నా సమస్య ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదంటే ఒకసారి మీరు పంపించిన నెంబర్ చెక్ చేసుకొని మళ్ళీ పంపించండి ఇది క్లియర్గా అర్థం చేసుకొని గమనించండి ఇప్పుడు ఈ నెంబరు ఈ వాట్సాప్ నెంబరు అది వాట్సాప్ నెంబరే ఇది వాట్సాప్ నెంబరే ఈ వాట్సాప్ నెంబర్లో లెఫ్ట్ టు రైట్ సేమ్ ఉన్నాయి అక్కడ 03 ఇక్కడ 82 ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను ఇది ఎంపీపీ యాడ్ చేయాల్సిన క్యాష్ ఈ వాట్సాప్ నెంబర్ పంపించాలా ఎంపీపీకి పంపించిన దాంట్లోనే మీరు కూపను యాక్టివేట్ చేసుకోవడానికి అందులోనే ఏదైనా ఈ గ్రాసరీ కానీ ఏమైనా కొనుక్కొని ఎంపీపీని యాక్టివేట్ చేయడానికి తీసుకునే క్యాష్ వేయడానికి ఇందులోనే వేస్తారు దీనికి 2% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఈ 2 విషయాల్ని గమనించి పంపించవలసిందిగా కోరుతున్నాను ఒకవేళ మీరు రాంగ్ పంపిస్తే అది కరెక్ట్ చేసుకోండి ఈరోజు చాలామంది నాకు నేను 25,000 వేసాను నేను 50,000 వేసాను బళ్ళు కోసం వేసాను అవి రాలేదండి అంటే డబ్బులు ఇక్కడికి వస్తున్నాయి కానీ ఎవరో పంపించాలి వాళ్ళు ఏం చేశారంటే వేరే దాన్ని పంపించారనమాట ఎక్కడ పంపించారు క్యూలైఫ్లో పంపించారు అందువల్ల కరెక్ట్గా చూసుకొని పంపించితే మనకి ఈ ప్రాబ్లం రాదు దీన్ని గమనించాలి అందుకే నేను అక్కడ వైట్ లోన్ 03 అని ఇక్కడ రెడ్ లోన్ 82 అని పెట్టాను మిగతా అన్నీ సేమ్ అనమాట జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు ఈవినింగ్ ఒక కొత్త అప్డేట్ మీకు చెప్తాను ఆ అప్డేట్ గురించి కొన్ని వివరాలు మీకు మనం మాట్లాడుకుందాం ఈ కొత్త అప్డేట్స్ ఇవన్నీ దేనికంటే నేను చేస్తున్న పని మీతో పంచుకోవాలి కిబోలో ఉన్న అకౌంట్స్లో ఉన్న మన బీసీటీ కాయిన్స్ అన్నీ కూడా క్యూలైఫ్లో యూటిలిటీ రావాలి దానికి కొన్ని అవాంతరాలు ఉన్నాయి అంటే ఇబ్బందులు ఉన్నాయి ఫోన్ నెంబర్లు అందరికీ లేవు
ఎవరో ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యారు. అలాగే డబ్బులు ఇచ్చేసి వాళ్ళ తాలూకా పాస్వర్డ్ తీసుకున్నారు.